పోయింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు 99 టీవీ స్టూడియోలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న నారుగొండ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ప్రవీణ్ గారు, ఎక్కడ చూసినా 22A కోసమే చర్చ జరుగుతోంది. అంటే ప్రభుత్వం మీ భూమిని ఒక్కసారిగా అమ్మకుండా ఆపేయగలదా? మీ పేరిట పట్టా ఉన్న రిజిస్ట్రేషన్ కాకపోవడం ఎలా సాధ్యం? అసలు 22A జాబితాలు మీ స్థలం చేరితే నిజంగా బ్యాంక్ లోన్ కూడా రాదా? ప్రభుత్వ భూములను కాపాడే చట్టం ప్రైవేట్ భూముల యజమానులకు సమస్యగా ఎలా మారింది? 22A పేరుతో అవినీతి జరుగుతుందన్న ఆరోపణ నిజమెంత? వీటిపైన ఎక్కడ చూసినా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రవీణ్ గారు, అసలు వాస్తవం ఏంటి? ఫస్ట్ నేను అడుగుతుంది ఏంటంటే 22A జాబితాలో ఫస్ట్ భూమి ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుంది? మనకేమైనా మెసేజ్ల రూపంలో తెలియజేయడం కానీ, లేదంటే ఎవరైతే ఆ భూ యజమాని ఉన్నారో, ఆ ఇంటి యజమాని ఉన్నారో వాళ్ళకి తెలియజేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అది లేదా? 22A సెక్షన్లో రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను పెడతారు. అయితే ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేట్ ఆస్తులను కూడా 22Aలో చేర్చడం జరిగింది అన్నట్టు. అయితే ఆ ప్రైవేట్ ఆస్తులని 22Aలో చేర్చింది అన్న విషయము ఆ సంబంధిత భూమి ఉన్న వ్యక్తికో, ఇల్లున్న వ్యక్తికో, ప్లాట్ ఉన్న వ్యక్తికో ఎలా తెలుస్తుందంటే కేవలం వాళ్ళ అమ్మకానికి పెట్టినప్పుడు సబ్ రిజిస్టార్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో పోయినప్పుడు, ఎంఆర్ఓలు కూడా ఇప్పుడు సబ్ రిజిస్టార్లే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అక్కడికి పోయి తెలుసుకుంటే తప్ప తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా ప్రభుత్వము ప్రజల మీద బురద చల్లింది. బురద చల్లి ఇప్పుడు ఏమంటుంది? మేము బురద చల్లాము, మీరు కడుక్కోండి. ఇప్పుడు మేము సమస్యను సృష్టించాం, మీరు పరిష్కరించుకోవటం కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగండి. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ అంటే కలెక్టర్ దగ్గరికి పోవాలి. మరి కలెక్టర్ ప్రతి వ్యక్తికి కలవగలుగుతాడా? ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి 40 రోజులలో ఈ సమస్యను వీళ్ళు పరిష్కరించగలరా? ఇది సాధ్యపడుతుందా? ఇప్పటికీ 3 నెలల నుండి కొన్ని వందల దరఖాస్తులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర పెండింగ్ లో ఉన్నవి. ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ కింది స్థాయి ఎంఆర్ఓ లేకుంటే అడిషనల్ కలెక్టర్స్, ఎంఆర్ఓలు అంతో ఇంతో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్లో కూడా కింది స్థాయి ఉద్యోగులు కొంత అమౌంట్ 50,000, ₹1,00,000 ఒక్కొక్క ఎన్ఓసికి తీసుకొని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఇక్కడ మనకేం స్పష్టమవుతుందంటే ఈ యుఎల్సి అది ఒక జీవో తీసుకొద్దామని చూస్తుంది. హైదరాబాద్ నగరంలో చాలా యుఎల్సి భూములు ఉంటాయి. ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఆ పట్టేదారు ఆ యుఎల్సి కట్టాల్సినటువంటి అమౌంట్ని ఎక్కొట్టి ప్లాటింగ్ చేయటం జరిగింది. అక్కడ పర్మిషన్స్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చినాయి. 25-30 ఏళ్ల తర్వాత ఇవాళ ఆ ప్రాపర్టీస్ యుఎల్సీలో ఉన్నాయి కాబట్టి మీరు యుఎల్సీ కట్టాలనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పబోతున్నటువంటి విషయం. ఇప్పుడు యుఎల్సీ ఉన్న వాళ్లకు కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వలేరు, ఎందుకంటే మీరు యుఎల్సీ ఉన్నది కాబట్టి ఇవ్వలేను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చి అప్ టు 250 స్క్వేర్ యార్డ్స్ వరకు 25% మార్కెట్ విలువలో తీసుకుంటారు. అప్ టు 500 వరకు 50% మార్కెట్ విలువలు తీసుకుంటారు. అప్ టు 1000 వరకు 75% ఇప్పుడు వసూలు చేయాలని చూస్తుంది. అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి లక్షలలో యుఎల్సి కింద ఇప్పుడు బాధ్యతలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. అసలు ఏంటి ఇంతకాలం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ఉంటాడండి, గొర్రెల కాపరి నిద్రపోతే గొర్రెలు ఏం చేస్తే మంది చేనులలో మేస్తాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు నిద్రపోతున్నారు కాబట్టి రెవెన్యూ ఉద్యోగులు మంది భూములని నిషేధిత జాబితాలో చేర్చారు. అంటే మీరు వాళ్ళపైన ప్రభుత్వం నిద్రపోతుందా, లేదంటే ప్రభుత్వానికి తెలిసే, ప్రభుత్వ పెద్దలకు తెలిసే అన్ని జరుగుతున్నాయా? నేను కొంత నిద్ర కూడా పోతుంది వీళ్ళకి తెలియకుండా. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఏవైతే స్పష్టంగా నిషేధిత జాబితాలో ఉన్నాయని మీకు తెలుసు వాటిని రిజిస్ట్రేషన్ కాకుండా చూడమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వీళ్ళు ఏం చేశారు? గుడ్డెద్దు చేల్లో పడ్డట్టుగా మొత్తం ప్రాపర్టీని తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టారు. సరే, కొన్ని ఊర్లే నిషేధిత జాబితాలో ఉన్నాయి, కొన్ని కాలనీలే నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది బాధితులు వస్తున్నారు. మేము ఆ బాధితులను కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి, సార్ వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, పెళ్లి ఉన్నది, రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఇది నిషేధిత జాబితాలో ఉందని చెప్తున్నారు సార్ అని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి తీసుకపోతే కలెక్టర్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందండి? కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు సబ్ రిజిస్టర్లు, ఎంఆర్ఓ స్పందన ఎట్లా ఉంటుంది? నిజంగా న్యాయబద్ధంగా ఆలోచిస్తున్నారా, లేదంటే
వేరే విధంగా ఏమైనా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు? నాలాంటి వ్యక్తి పోయినప్పుడు ఐఆర్ ఆఫీసర్లు స్పందిస్తారండి. సామాన్య వ్యక్తిని కలెక్టర్ కలుస్తాడా, అడిషనల్ కలెక్టర్ కలుస్తాడా, అవును. ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగం కలవాడు. ఇక వాళ్ళ సమస్య పరిష్కారం ఎప్పుడయ్యాను. ఓకే. అయితే ఆ కలెక్టర్ గారు సరే మేము చెప్పటం వల్ల కొన్ని ఆధారాలు చూపించటం వల్ల చాలా కాలనీని నిషేధిత జాబితాల నుంచి తొలగించారు. ఆ తర్వాత కొంతమంది ఏమైనా అంటే ఖచ్చితంగా ULC లో ఉన్నట్టుగా సర్వేలు తేలింది. ఓకే. ఇప్పుడు ఉప్పల్ స్వరూప్ నగర్ అని ఉంది. ఆ ఉప్పల్ స్వరూప్ నగర్ లో బిడ్డ పెళ్లి కోసం ఒకరు ఇల్లు అమ్ముకున్నారు.